బుజ్జి ఎక్కడా? బుజ్జి అమ్మా, పాలునురుగు లాంటి గౌనేసి ఎవరి అమ్మాయి బుజ్జి మాకు కావాలని అంతా పోటీలు పడి అడుగుతారు. అలా అడుగుతున్నప్పుడు ఇంకా అడిగారనుకో ఏం చేస్తానో తెలుసా? వాళ్ళ మీద పడి ఈ చెంపమ్మా గౌనేసి డాడీ వచ్చాకేసుకుంటాను మమ్మీ. అలా కాదు బుజ్జి, నేను వచ్చేటప్పటికి మీరిద్దరు అయితే వేసుకోవాలి. నువ్వు అమ్మ కూతురువా నాన్న కూతురువా? అమ్మ కూతుర్ని. నా బంగారు కొండ. అమ్మ కూతురువైతే అమ్మ మాట వినాలి కదా మరి. గౌన్ వేసుకో. ఇంత గుడ్లు వేసుకుని డాడీ చూస్తుంటే నేను ఎలా వేసుకోను? ఎక్కడ? అరుగో. ఇక్కడ లేకుంటే ఆ చూపు ఏమిటండి మీకు? విప్పమ్మా. డాడీ తను అక్కడే ఉండు. మమ్మీ డ్రెస్ వేసుకుంటుంది. అయ్యో నా బుజ్జి కదూ, తలుపు తీయమ్మా. నేను లోపలికి వచ్చి మూల కూర్చుంటాను. అదేం కుదరదు. నువ్వు అమ్మ కూతురువా నాన్న కూతురువా? నాన్న కూతుర్ని. నా బుజ్జే నాన్న కూతురు కనుక నాన్న చెప్పినట్టు వినాలి. వీడి తలుపు తీయమ్మా. ఒక్క నిమిషం. అరే ఏది నా బుజ్జి కన్నా? అరే ఇక్కడున్నావా? నా చిట్టిదల్లి అప్పుడే రెడీ అయిపోయింది. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. మమ్మీ ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు? రా ఫైట్ చేద్దాం. మమ్మీ నీతో డాడీ ఫైట్ చేయడానికి వస్తున్నారు. నాతో ఎందుకు ఫైట్ చేయడం? నేనెప్పుడో రెడీ. డాడీయే లేజీ బాయ్ లాగా ఇంకా రెడీ కాలేదు. బుజ్జి మనిద్దరం కలిసి డాడీతో ఫైట్ చేద్దామా? మీరిద్దరే కాదు, ఇంకొక 20 మందిని తోడు తెచ్చుకుని నాతో ఫైట్ చేయలేరు. నేనే ఆలస్యం కదూ. నువ్వు కళ్ళు మూసి తెలిసేలాగా రెడీ వచ్చేస్తాను, చూసుకో. బర్త్డే బేబీ ప్రెసెంటేషన్ నువ్వు పట్టుకుని బయలుదేరాలి. ఇదేం పట్టుకోను, నా బొమ్మ పాపనే పట్టుకుంటా. వద్దు, దాన్ని ఎక్కడైనా పారేసావంటే నువ్వు అన్నర పోవు. ఆ బొమ్మ వద్దమ్మా ప్లీజ్. కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. చూసావా, నువ్వు కళ్ళు మూసి తెరిసేలాగా రెడీ వచ్చేసాను. దట్ ఈస్ మధు. గొప్పే. ఆగండి, ట్రై చేస్తాను. తీసివ్వండి. నువ్వు డ్రైవ్ చేస్తావా? అలా కానీ ఏడుకొండవ నువ్వే కాపాడాలరా నాయనా. స్వర్గలోకాలే మించగా ఆని ముత్యమంటి నవ్వు శోకాలే తీర్చగా మళ్ళీ పాపలై ఒళ్ళో ఆడనా పాపల్లోని దేవుళ్ళుంటి దేవులట ఎందుకంట బిల్లి ఊహల్లో అల్లుకున్న ప్రేమల్లో
కలకల నవ్వే పాపలున్న కమ్మని లోకంలో మేము ఆడాలి పాడాలి నింగి నేల కలిసే చోట. చీకు చింతలేని పాప పూసే పువ్వమ్మగా ఆకాశాలు వీడి ఇంట నవ్వే తారమ్మగా. బ్రతికే వేళలో దివ్యలాగా ఉన్ననాడి పండగంట. అల్లుకున్న ప్రేమల్లో Cheers! Cheers! హలో ఎవరో పాప నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయింది. సింధు 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 ఏమండి ఏమండి మన సింధు కనిపించడం లేదండి. పిల్లలందరూ ఉండి అది మాత్రం కనిపించడం లేదండి. ఏమైతుంది? ఏమండి ఏమైందండి మన సింధుకి? సింధు ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా ఒకసారి. ఏమండి ఏమైందండి? నాలుగేళ్ళకి నీకు నూరేళ్ళు నిండిపోయాయమ్మా.
చూడండి మధు గారు, ఉన్నది ఉన్నట్లు నిజం చెప్పడం మా డాక్టర్ల బాధ్యత. అరుణ గారి గర్భసంచి మరీ బలహీనమైపోవడం వల్ల పెంచలేదు. అరుణ, ఉమ్, నీతో విషయం చెప్పాలి. చెప్పండి. డాక్టర్ గారు చెప్పారు. నాకు తెలుసు, ఇంకోసారి నేను గర్భవతిని కాలేనని. అరుణ, హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించాను. నిన్న మొన్న కూడా నువ్వు భోంచేయలేదు. ఇవాళైనా కాస్త ఎంగిలిపడు. ఉజ్జిపోయిందన్న బాధ నాలో లేకపోలేదు. ఏం చేస్తాం చెప్పు? మనం ఎంత బెంగపడినా, ఎంత బాధపడినా పోయిన బుజ్జి తిరిగి వస్తుందా? నువ్వు చదువుకున్న దానివి, జీవితం పట్ల చక్కని అవగాహన ఉన్న దానివి. నువ్వే ఇలా కూలిపోతే ఎలా చెప్పు? లేచి భోంచేయి ప్లీజ్, నా కోసం. నేను చేస్తాను. మీకు టైం అయింది, మీరు బయలుదేరండి. నువ్వు రోజు ఇలాగే చెప్తున్నావు. నేను ఎడితే నువ్వు భోంచేయవు. రా. నేను తింటానండి, నిజంగా. మీకు ఆలస్యం అవుతోంది, మీరు బయలుదేరండి. నేను వెళ్తున్నానుగా. సరే, 10 గంటలకు వచ్చేస్తాను. జాగ్రత్త. యాపిల్ నీదే. ఇదిగో యాపిల్. థ్యాంక్ యూ ఫాదర్. లాయర్ గారు, నేను కాదు సార్, నా పేరు వినాయకం. లాయర్ గారు ఇప్పుడే టిఫిన్ లాగించేసి లోపల ఉన్నారు, వెళ్ళండి. ఏమిటి గోంగూర మాంసమా? పురిపుర పెట్టి పుట్టాలయ్యా. చింత చిగురు రొయ్యలు కూడానా? ఏమిటి ఈ సీజన్లో చింత చిగురు ఎక్కడ దొరికిందా నీకు? భలే భలే, దంత సీరంటే నీదేనా నిజంగా? నేనా? నాదే ఉందిలే. 2 గుడ్లు, చేపలు, మాంసం, రొయ్యలు, పప్పు, సాంబారు, పచ్చడి. రేపు ఇంటికి భోజనానికి వస్తున్నా. ఇదిగో ఇప్పుడు ఇవన్నీ చెప్పావు చూడు, అవన్నీ జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టించు. వస్తాను, ఉంటాను. నమస్కారం, కూర్చోండి. కైండ్లీ బీ సీటెడ్. నా పేరు మధు, నేను ఇంజనీర్ని. దాందే ఉందిలేండి. భోంచేశారా? లేదు. అయ్యో, భోంచేసారా? పోయారా? టిఫిన్ టైం దాకా మాట్లాడుకునే వాళ్ళం. నేను ఈ మధ్యన ఈ ఊరు వచ్చాను. నాకు సలహా కావాల్సి వచ్చింది. బయట మీ చూసి వచ్చాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే చెప్పండి, మళ్ళీ నాకు టిఫిన్ టైం అవుతుంది. 4 ఏళ్ల క్రితం మాకు పాప పుట్టింది. డెలివరీ టైంలో ఇబ్బంది, నా భార్యకి మళ్ళీ పిల్ల పుట్టని చెప్పారు. ఆ ఉన్న ఒక పాప ఈ మధ్య యాక్సిడెంట్లో చనిపోయింది. అరే, ఐఎమ్ సో సారీ సార్. నా భార్య ఒంటరితనంతో బాధపడుతుంది. అందుకోసం ఎవరి బిడ్డనైనా పెంచుకోవాలని మీ సలహా తీసుకుందామని వచ్చాను. చట్టరీత్యా ఇంకొకరు బిడ్డను పెంచుకోవచ్చు, తప్పులేదు కదా. నాకు ఈ ఊరు కొత్త. ఈ విషయంలో మీరే హెల్ప్ చేయాలి. ఓకే ఓకే, దానికే ఉందిలేండి. వినాయకం వినాయకం, సార్, కమా. టిఫిన్ రెడీ సార్. వడలు బాగున్నాయి సార్, నేను తిని చూశాను సార్. మావాడే చెవర టైప్లు అండి. వాడి తినంది నాకేది పెట్టడు. చూడు వినాయకం, నీకు పిల్లలు అన్నావు? నాకు మా ఆవిడకి కలిపి 6 ఆడపిల్లలండి. అంటే 3 నా పోలికండి. 3 సంవత్సరాలండి. నీ పోలికలు కాదు కదా. మా ఆవిడ పోలికేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడు, మేమిద్దరం కలిసి మీకు వస్తాం. ఓసారి మీ ఆవిడతో మాట్లాడాలి. ఏంటయ్యా, ఈ 6 పిల్లలోని ఈ సంటిదానాలకి ఇచ్చేయాలా? అవునే, పెంచుకోవడానికి. ఆహా, ఆ మాట చెప్పి ఆ బాబుని ఆ నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఈయనేనా? అవును, ఆయనేనే. ఏంటండి అయ్యా, ఈ సంటిదాన్ని మీకు ఇచ్చేయాలా? ఆ. నువ్వు పెంచుకుంటావా? నాకు కాదమ్మా, ఆ. నాకు డజన్ల మీద గ్రోసుల మీద ఉన్నారు. వీరు పెంచుకుంటారు. ఊరికే ఇట్లా డబ్బులు ఇప్పించేస్తాను. ఇచ్చేయమా? ఆ డబ్బు నీ పాడ మీద కప్పిస్తావయ్యా. సరస్వతి, ఆయన మా అయ్యగారే. అయ్యగారా రొయ్యగారా? రొయ్య? ఎక్కడ రొయ్య? నీ పాడ మీద. ఆ మొహం చూడు, సగం చీకేసిన తాటంకల మొహం. ఆపేయ్, ఆపేయ్. నోరుము ఇవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. బిడ్డని ఇయ్యాలంట, బిడ్డని. చెట్టు కాయ భారం కాదు, తల్లికి బిడ్డ బరువు కాదయ్యా. ఎందుకయ్యా పెద్ద చదువుతావు? అసలు చదివే పైకొచ్చావా, కాపీలు కొట్టి పాసావా అని? మధు గారు, ఈవిడ నా జీవిత రహస్యాలన్నీ ఒక్కొక్కటే బయటికి లాగేటట్టుంది. తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. లేవండి. తమరేమనుకోకండి. సారీ చాలేవయ్యా, బిడ్డ నమ్మమని అడగడానికి వచ్చిన గొడ్డు మాత్రం నువ్వు బతి మాత్రం. కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు నోరు మూసుకోవే. ఒరేయ్, సారీలు చెప్పి కాళ్ళు పట్టుకుని ఇంకా ఇంకా నన్ను తిట్టించగల నీ పుణ్యం ఉంటుంది. కొద్దిగా కాఫీ తాగి వెళ్ళండి సార్. కాఫీయా? వదిలే నాయన, వదిలే. మీ ఆవిడ పెట్టిన తద్దినం భోజనంతోటి పొట్ట పేలిపోయేలా ఉంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి అంత విరోచనం మందేసుకుంటే కానీ ఇది బాగుపడేట్లేదు. అమ్మో.
గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. మీరు నా పేరు మధు. నేను మీకు తెలియదులేండి. నేను ఈ ఊరు వచ్చి 15 రోజులైనా మీ గురించి చాలా విన్నాను. విన్నారా? మంచి. మంచిగానే. మీరు చాలా మంచివారని, ఈ అనాథాశ్రమం చాలా శ్రద్ధగా నడుపుతున్నారని, ఈ ఊళ్ళో అందరికీ మీరంటే భక్తి గౌరవాలని. అబద్ధం, శుద్ధ అబద్ధం. భక్తి గౌరవాలా నా మొహమా? ఈ ఊళ్ళో నేనంటే కొందరికి ఎగతాళి, మరి కొందరికి భయం. భయం నేను మాటి మాటికి చందాలు వసూలు చేస్తుంటాను కదా, ఆ చందాలు కూడా నా కోసమే, ఈ అనాథ శరణాలయం కోసమే. అయినా వసూలు చేసేలో కొంత ఆమ్యామ్య కింద లాగేస్తుంటానని జనం గోల. ఇప్పుడు నేను కూడా చందా ఇవ్వడానికి వచ్చాను. చందానా? మరి ముందు చెప్పలేదే. కూర్చోండి, కూల్ డ్రింక్ తాగుతారా? ఇవి పిల్లలకి చాక్లెట్లు. చాక్లెట్లు మాత్రమేనా? పోలే, కూర్చోండి, మంచిలు తాగుదురు కదా. పర్వాలేదండి. చాక్లెట్ అంటే నాకు మహా ఇష్టం అండి. ఇదిగో ఇవన్నీ పిల్లలకి ఇచ్చేస్తాను. ఓ చిన్న అమౌంట్. ఇది నా డొనేషన్. 5,000 రూపీస్. 5,000. కాఫీ తీసుకుంటారా? చూడండి, ఇది నా భార్య తరపు డొనేషన్. గోల్డ్ అయిన్. యాపిల్ జ్యూస్ తీసుకుంటారా? పర్వాలేదండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమీ లేదండి. ఏమండి, నిజం చెప్పండి, ఈ చెక్కు పాస్ అవుతుందండి? తప్పకుండా. ఇది అసలైన బంగారమేనండి? 22 క్యారెట్స్ బంగారం నా భార్య మెడలో ఉంది. ఇంకేం చెప్పొద్దండి, మీకు టిఫిన్ తెప్పిస్తాను. ఉండండి. వద్దు ఫాదర్, నేను వస్తాను. ఒక్క నిమిషం ఉండండి. అని వెళ్ళిపోతున్నారు. మీరు ఏం చేస్తుంటారు? నేను ఒక ఇంజనీర్ని. ఇక్కడ బిల్డింగ్స్ కడుతుంటాను. అలాగా. ఇంట్లో అందరూ కులాసేనా? భార్య కులాసగా ఉంది. పిల్లలు? ప్రస్తుతానికి లేరు. ఓ పాప పుట్టి 4 ఏళ్ళు పెరిగాక ఓ ప్రమాదంలో చనిపోయింది. అలాగా. అనాథ శరణాలయానికి ఇంత డొనేషన్ ఇచ్చారని గాని నాకు అనుమానం వచ్చిన సుమండి. అదీగాక ఒక ఆడపడుచు తన మెళ్ళలో బంగారపు గొలుసు తీసిచ్చిందంటే ఆవిడికి జీవితంలో ఏదో వైరాగ్యం కలిగి ఉండాలి. అందుకే మీకు కొంతైనా మనశ్శాంతి కలిగించడానికి ఆలోచనలో ఉన్నట్టున్నారు. కేవలం కంటేనే తల్లిదండ్రులు కారు మధు గారు. ఈ అనాథ పిల్లల కన్నీరు తుడిచే వ్యక్తులు కూడా తల్లిదండ్రులే. మీరు ఎప్పుడైనా ఎవరినైనా పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే ఇక్కడికి రండి. బంగారం లాంటి బిడ్డను మీకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. వస్తాను. పేపర్ ఏమైనా శుభార్తలు ఉన్నాయా? లేవు, అన్ని దుర్వార్తలే. పేపర్ అసలు చూడనే చూడవు. పెద్ద వార్తలన్నీ చదివేసినట్టు కబుర్లు. పేపర్ చదవాలి కూడానా? అందులో ఉండేవి అవేగా. గుడికెళ్ళొస్తున్నారా? ఆశ్రమం నుంచి వస్తుంటే ఎందుకో గుడికి వెళ్ళాలనిపించింది. అరుణ, ఆశ్రమంలో తమాషా అని మనుషులే. నేను పిల్లలకి చాక్లెట్ ఇస్తుంటే ఇందులో సగం తనకంటూ జేబులోకి తోసేశాడు. నువ్వు ఇచ్చిన చేయను కొంత డొనేషన్ ఇచ్చేసరికి ఆనందంతో ఉబ్బిత్తిపోయాడు. అంత డొనేషన్ ఆశ్రమానికి ఇంత ముందు ఎవరు ఇవ్వలేదట. అందుకే ఈ చెక్కు చెల్లుతుందా, ఇది బంగారమేనా అంటూ ఎక్స్ప్రెషన్లు వేశాడు. నాకు ఒకటే నవ్వనుకో. అరుణ, ఆశ్రమానికి నువ్వు కూడా రావాల్సిందే. అక్కడ చిట్టి చిట్టి పాపలు, బుజ్జి బుజ్జి బాబులు ఎంతమంది. అరుణ, ఏమిటి అలా అయిపోయావు? ఏం లేదు. మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ గీసిస్తారా? అసలు మనం ఈ ఊరు వచ్చి ఎందుకు సెటిల్ అయ్యావరా? వాతావరణ మార్పు కోసమే కదా. ఊరు మారితేనన్నా నీ మనసు మారుతుందేమో నా ఆశతోనే కదా. ఇక్కడికి వచ్చినా నువ్వు నడిచే యంత్రంలా, కదిలే బొమ్మలా, మిషన్ కుట్టుకుంటూ, ఎంబ్రాయిడరీ కుట్టుకుంటూ ఏమిటిదంతా చెప్పు. అదేంటి, నేనెంతో కష్టపడి గీసిన బొమ్మలను నరిపారేసావు. అవును, ఆ బొమ్మలో ఉన్న అందాల బొమ్మ లాంటి పాప మన ఇంట్లో తిరగాలని నీకు అనిపించడం లేదు? సత్యం, గంట కూడా కొట్టింది. నాకు వర్క్ స్పాట్ వెళ్ళే టైం అయింది. వస్తాను.
అరుణా, ఏమిటలా చూస్తున్నావు? ఓహో, అవును, నేను తాగి ఎన్ని రోజులైందో? ఎందుకు అలా అడుగుతున్నారు? ఆహా, ఎన్నాళ్ళని చెప్పు. బుజ్జి దూరం అయిపోయినప్పటి నుంచి మానేశారు. అవునా? నేను ఇవాళ ఎందుకో తాగాలనిపించింది. చిత్తుగా తాగి మత్తుగా నిద్రపోతాను. ఎందుకని? ఎందుకేమిటి? రోజు పొద్దునే లేవడం, స్నానం, టిఫిన్, వర్క్ స్పాట్కి పరిగెత్తడం, తిరిగి రావడం, భోజనం, నిద్ర, యంత్రంలాగా. ఓ ముద్దు ముచ్చడం లేకుండా ముద్దులో బతుకుతున్నాను. ఇదో బతుక చెప్పు. అందుకే ఇవాళ ఫుల్గా తాగాలనుకుంటున్నాను. వద్దండి. ఇప్పుడు అనుకుంటే నువ్వు పని చేయాలి. ఏమిటి? ఈ పట్టు చీర కట్టుకుని, ఈ మల్లె పూలు పెట్టుకుని అమ్మ తల్లిలో నా వెంట రావాలి. ఎక్కడికి? అనాథాశ్రమానికి. ఎందుకు? అక్కడ రత్నం లాంటి పిల్లలు ఉన్నారు. మన ఇద్దరం వాడితో కాసేపు కాలక్షేపం చేస్తే మంచి రిలీఫ్. జస్ట్ స్మాల్ అవుటింగ్. ఏమంటావు? నేను అక్కడికి ఎందుకండి? వద్దు. నువ్వు ఒక్క మాట మాట్లాడేవంటే ఇక్కడే బాటిల్ ఓపెన్ చేసి కరగడా తాగేస్తాను. చెప్పు, నాతో వస్తావా? బాటిల్ ఓపెన్ చేయమంటావా? వస్తానులేండి. వెరీ గుడ్. ఈ పట్టు చీర కట్టుకుని వెంటనే రెడీ అవ్వు. నేను 5 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వచ్చేస్తాను. వారుణ, అప్సర్స్ లాగా ఉన్నావు. నిజానికి మన పెళ్లి రోజున ఇంత అందంగా లేవు. అంటే ప్రభుకి అస్సలు ఇష్టం లేదు. అందుకే నా కోసం కబురింకా పంపలేదనుకుంటాను. ఒక్క నిమిషం అమ్మా, పాపని పిలిపిస్తాను. ఏమిటి ఫాదర్? బంటిని రమ్మను. బచ్చల కూర. బచ్చల కూర కాదు, గోంగూర కాదు, బంటిని రమ్మను. ఆ, అలాగే. దీని చెవుడితో చచ్చిపోతున్నాను అనుకోండి. అరే, మా బంటి బేబీ ఇప్పుడే పిలిచిందే. ఎక్కడుందబ్బా? తెలుసుకోలేకపోతున్నానే. మా బంటి మేడం ఇక్కడుందా? అవును మేడం, మిమ్మల్ని చూడాలనే. రండి. వచ్చాను. ఇప్పుడు చెప్పండి. చెప్పాను కదమ్మా, మిమ్మల్ని చూడాలనే పిలిచానని. అరే అరే, పెన్ను ఇలా పెట్టానమ్మా. ఇలా ఇవ్వండి. ఆ. పెన్ను నోట్ ఇలా పెట్టి జేబులో పెట్టుకోవాలి. అలాగేనమ్మా, ఇప్పుడు తెలుసుకున్నాను కదా. అటు చూడమ్మా, వాళ్ళు నీకు తెలుసా? పిలుస్తున్నారు. వెళ్ళమ్మా. ఏంటి? నేను నీకు తెలుసా? నువ్వు నాతో వచ్చేస్తావా? నీకు ఇష్టమైతే వెళ్దుగానమ్మా. ఎక్కడికి రావాలి? మా ఇంటికి. అక్కడ నీకేం కావాలి? ఏమీ వద్దు. సిగ్గుపడకమ్మా. ఇంకేం కావాలి చెప్పు. మీ ఇంట్లో బెలూన్ ఉందా? ఎర్ర బెలూన్. ఎర్ర బెలూనా? ఓ, ఇంకా బటర్ఫ్లై ఉందా? బటర్ఫ్లై బొమ్మలా బోల్డ్ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంకా మరి చిన్న కొండ ఉందా? కుండ. కుండ దేనికి? పేదరాశి పెద్దమ్మకి అన్నం వండి పడ్డానికి. పేదరాశి పెద్దమ్మక? అదేమిటి ఫాదర్? అడగండి, తనే చెప్తుంది. నాకు తెలియట్లేదు, చెప్పమ్మా. కుండలో అన్నం వండి కళ్ళు మూసుకొని పేదరాశి పెద్దమ్మ ముద్ద తినమ్మా అని 3 సార్లు పిలవాలి. అప్పుడు వస్తుంది పేదరాశి పెద్దమ్మ. ఎవరా పేదరాశి పెద్దమ్మా? నేనే. నువ్వేనా? ఈవిడెవరో తెలుసా? ఎవరు? అడిగి చూడు. ఏమంటే మీరెవరండి? అని మూతి ముచ్చుకొచ్చుంది. ఏమండి ఏమండి, నేను మీతో రావచ్చా అని అడుగు. ఏమండి, నేను మీతో రావచ్చా? వెళ్ళిపోదాం రండి. అరుణా, వెళదాం ఉంటున్నాను కదా, రండి. సరే ఫాదర్. ఫాదర్, నేనేమైనా తప్పు చేశానా? లేదమ్మా, నీ తప్పేమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు నాకు ఏడుస్తావు? ఏడవలసింది నువ్వు కాదు, నేను. మన బుద్ధిని పూర్తిగా మర్చిపోయి ఆ పాపను పెంచుకుందామని అనలేదే. అక్కడున్న పిల్లల్ని ఒకసారి చూడమన్నాను, అంతే కదా. చదువుకున్న దానివి ఓ పసిపిల్ల దగ్గర ప్రవర్తించాల్సిన తెలియనా ఇది? అన్నా, నేను ఎప్పుడైనా ఒక మాట అన్నానా? నీ మనసును వచ్చుకునేలా ప్రవర్తించానా? భార్యవైనా తల్లిలా బిడ్డలా అపురూపంగా చూసుకుంటున్నానే, నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించవు?
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మనం ఇలా ఒంటరిగా ఉండిపోతాం? పిల్లలు లేని ఇల్లు, పువ్వులు లేని తోటలు తరుణా. ముద్దు ముద్దు మాటలతో, అల్లరి చిల్లరి చేష్టలతో ఓ పసిపాప ఇంట్లో తిరగాలని నీకు మాత్రం అనిపించట్లేదు? అదిగో అదే ఆ మౌనంగా నాకు ఇష్టం లేనిది. నేను మాట్లాడుతుంటే వినిపించుకోకుండా అలా దూరంగా వెళ్ళి కూర్చుంటే ఏమిటర్థం? నీ గౌరవం తగ్గిపోదు. మాట్లాడమే. బుజ్జిపోయిన దగ్గర నుంచి ఏడాదంతా ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు నన్ను ఇలా చిత్రవద గురి చేసావు ఎప్పుడు ఆలోచించావు నువ్వు? మధ్యలో ఈ మిషన్ ఒకటి. ఏమండి, ఇవాళ ఏమైంది మీకు? ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నారు? జరిగిన దాంట్లో కేవలం నా తప్పే ఉందంటారా? గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. ఆ ఆశ్రమానికి నేను వస్తానా నాన్న? మీరే నన్ను బలవంతం పెట్టి నా చేత కొత్త చీర కట్టించి తీసుకెళ్లారు. ఊరికే పిల్లలతో కాసేపు కాలక్షేపం చేద్దామని చెప్పెళ్లారు. అక్కడ నా కళ్ళ ముందే మీరు ఆ ఫాదర్ ఇంకో పిల్లలు పెంచుకోవడం విషయం మాట్లాడుతుంటే నేను ఎలా భరించగలను అనుకున్నారు? చూడండి, చివరిసారిగా చెప్తున్నాను, బుజ్జిని నేను మర్చిపోలేను. దాని స్థానంలో ఇంకో అమ్మాయిని పెంచుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. మీకు పిల్ల కావాలనుకుంటే నా మాన నన్ను వదిలేసి మీరు ఇంకో పెళ్లి చేసుకుని విధివో గాయమై కగిలే వేళలో ఎదలో నిట్టూర్పు ఎవరికి ఎవరు ఓదార్పు జో 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 లాలి జో విధివో గాయమై కగిలేళలో నాకు చేతనని రిపేర్ చేశాను, కానీ ఒక మాత్రం ఎక్కడ పడిపోయిందో కనిపించట్లేదు. పర్వాలేదులే, షాప్కి తీసుకెళ్ళి నువ్వేమని డిజైన్ వేశాను కరెక్టేనా? అరుణ, రాత్రి నేనే చేంజ్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అరుణ, నాకు నువ్వు, నీకు నేను, మన మధ్య ఎవ్వరు వద్దు, మనకి ఇంకెవ్వరు వద్దు, సరేనా?
నన్ను చూసి ఎందుకు పారిపోయావు? మరి ఆ రోజు నన్ను చూసి నువ్వెందుకు పారిపోయావమ్మా? అది అది నాతో వస్తావా? ఎక్కడికి? ఊరికే అలా తిరిగొద్దాం. ఫాదర్ని అడగాలి. ఫాదర్ ఎక్కడా? అరుగో. రా. ఫాదర్, ఫాదర్, ఏమ్మా? బంటిని బయటికి తీసుకెళ్తున్నాను ఫాదర్. అలాగేనమ్మా, వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు వస్తారమ్మా? ఇంకా తిరిగి రావు ఫాదర్. బాగుందా? ఓ ఇంకోటి తింటావా? వద్దులే, జలుబు చేస్తుంది. రుచుకో. అరుణా, రేపు కూడా నన్ను ఇక్కడ తీసుకొస్తావా? ఓ రోజు వద్దాం. వెళ్దామా? ఆ, రా. పెద్దమ్మా, పేదరాశి పెద్దమ్మా, వచ్చి ముద్ద తినమ్మా. పేదరాశి పెద్దమ్మా, వచ్చి ముద్ద తినమ్మా. అలా పిలిస్తే పెద్దమ్మ రాదు, గంట కొట్టు పిలవాలి. సరే. పేదరాశి పెద్దమ్మా, వచ్చి గోరు ముద్ద తినమ్మా. అలా ఒక్కసారి పిలిస్తే రాదు, 3 సార్లు పిలవాలి. పేదరాశి పెద్దమ్మా, వచ్చి ముద్ద తినమ్మా. పేదరాశి పెద్దమ్మా, వచ్చి గోరు ముద్ద తినమ్మా. పేదరాశి పెద్దమ్మా, వచ్చి ముద్ద తినమ్మా. పెద్దమ్మ వచ్చేసింది, కట్టు తీయచ్చు. ఆహా. ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా నా చిన్నారి పెద్దమ్మ మొత్తం తినేసిందే. కడుపు నిండిందా? ఓ, భోజనం అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు పాట పాడాలి. నేనా? నువ్వే. చిట్టి పొట్టి చిట్టమ్మ, పాపే మా ప్రాణం. ఆడే పాడే బుజ్జమ్మ, పాపే మా దీపం. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. చిట్టి పొట్టి చిట్టమ్మ, పాపే మా ప్రాణం. ఆడే పాడే బుజ్జమ్మ, పాపే మా దీపం. అల్లారు ముద్దమ్మ, అందాల మాబమ్మ. అల్లారు ముద్దమ్మ, అందాల మాబమ్మ. వెయ్యేళ్ళ దాకా చిట్టి పొట్టి చిట్టమ్మ, పాపే మా ప్రాణం. ఆడే పాడే బుజ్జమ్మ, పాపే మా దీపం.
కలకల నవ్వెనంటే కలువలు విచ్చునంట అడుగులు వేసెనంటే అష్టపదులెందుకంట కమ్మని ముద్దులిస్తే కడుపులు నిండునంట ఎన్నెన్ని గారాలో ఇంకెన్ని కోపాలో ఎన్నెన్ని కట్నాలు నేర్చుకోవాలో మా ఇంటికొచ్చే మందార పువ్వమ్మ. చిట్టి పుట్టి చిట్టమ్మ పాపే మా ప్రాణం ఆడే పాడే బుజ్జమ్మ పాపే మా దీపం. చదువులు చదివేనంటే పదవులు చాలవంట తెలుగు నాడుతుంటే తేనెలు పొంగునంట. పాప పేరు అందమంట పేరు మాకు తెచ్చునంట అన్నవారి పుణ్యమంట ఉన్నవారి భాగ్యమంట. మాగంట ఆశల్లో పోగింది ఉయ్యాల మా కంటి పాపల్లో పొంగింది వెన్నెల్లా. మా ఇంట వెలిగే ఈ తంటి రాధమ్మా చిట్టి పొట్టి చిట్టమ్మ పాపే మా ప్రాణం. ఆడే పాడే బుజ్జమ్మ పాపే మా దీపం అల్లారు ముద్దమ్మ అందాల మా బొమ్మ. అల్లారు ముద్దమ్మ అందాల మా బొమ్మ వెయ్యేళ్ళ దాకా వెన్నెలేనమ్మా. స్టెప్స్ కి వైట్ మార్బుల్ వేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు మధు అవునా? అవును. మీరు? ఐఎమ్ రిచర్డ్స్, వివియన్ రిచర్డ్స్. హలో. హలో. 2-3 రోజులుగా మీకోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నా కోసమా? దేనికి? మీరు నాకు సహాయం చేయాలి. రండి, చెప్పండి. నేను నా భార్య మేరీ ఓ చిన్నపిల్లని దత్త తీసుకుందామని చాలా రోజులు చాలా చోట్ల వెతికాం. మాకు పిల్లలు లేరు. ఐసి. కొన్నాళ్ల క్రితం ఓ అనాథాశ్రమంలో ఓ పిల్లని చూసాం. 4 రోజులాగా ఆ పిల్లని తెచ్చుకుందామని వెళితే తను అక్కడ లేదు. మీరు తీసుకెళ్లారని చెప్పారు. అవును, బంటి ఇప్పుడు మాతోటే ఉంది. ఆ పిల్లనే పెంచుకోవాలని నా భార్య ఆశపడింది, కళ్ళకంది. ఇప్పుడు బంటిని మీరు మాకిస్తే. హలో, అరుణ, ఏమిటి? ఏమండి, మేం కాసేపు అలా బయటకెళ్ళి వస్తాం. అలాగా? ఎక్కడికి? బంటి వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందట. అదేదో తమాషైన వేషం వేస్తానంటుంది. ఏమైనా కొనుక్కొద్దామని. అరుణ రైమ్స్ ఆ, రైమ్స్. మీరు వస్తారా? నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి. సరే సరే. బంటి స్కూల్లో ఏవో రైమ్స్ నేర్పించారట.
మీకు పాడు వినిపించాలని ప్రాణం తీసేస్తుంది. ఆహా, ఏది ఏది వినిపించమను. డాడీ ఫోన్ చేసావా? ఫోన్ చేశానమ్మా. నీకు తలనొప్పిగా ఉందని అరుణ చెప్పింది, తగ్గిందా? తగ్గిపోయిందమ్మా ఎప్పుడో. పాడినా? పాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ up above the world so high like a diamond in the sky. వెరీ గుడ్. నువ్వు ఇంత చక్కగా పాడినందుకు నీకు మంచి ప్రెజెంటేషన్ కొనిమ్మన్నానని నేను చెప్పానని అరుణ్తో చెప్పు. అలాగే. ఫోన్ పెట్టేస్తున్నానమ్మా. ఫోన్ పెట్టేస్తానంటున్నారు. పెట్టు. మిస్టర్ రిచర్డ్స్, ఎస్ రిచర్డ్స్, ఇందాక మీరు ఏదో చెప్తున్నారు. మీరు బంటిని మాకిస్తే బాగుంటుందంటున్నాను. మిస్టర్, నాకు సాధారణంగా కోపం రాదు. ఇప్పుడు రక్తం మరిగేంత కోపం వచ్చింది. అంటే నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది, మీ మాట అర్థమైంది, మీ బాధ అర్థమైంది. ఓకే, మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మిస్టర్, ఈ విషయంలో అయితే మళ్ళీ నన్ను కలవకండి. గుడ్ బై. బంటి, ఇది చూసావా? బాగుందా? అయ్యయ్యో చిచి, చెత్తగా ఉంది. అరుణ, నాకు ఆ బొమ్మ కావాలి. ఏ బొమ్మ? అదిగో. అదొద్దమ్మా. నాకు అదే కావాలి. అదొద్దమ్మా. నాకు అదే కావాలి. చూడు, నీకే బొమ్మ కావాలన్నా కొనిస్తాను, ఎన్ని బొమ్మలు కావాలన్నా కొని పెడతాను. అది మాత్రం వద్దే. ఇంకేమి వద్దు, అదే కావాలి. చెప్తుంటే వినపట్టలా? అది వద్దంటున్నాను కదా. పాప ముచ్చట పడుతుంది కదా, తీసుకోండమ్మా, మంచి బొమ్మ. నోరు మూసుకోవయ్యా. మంచిదో చెడ్డదో నాకు తెలీదా? నీ పనేదో నువ్వు చూసుకోపో. పద, ఇంటికి పోదాం. బొమ్మ వద్దు, నా మొహం వద్దు. నాకు ఈ బొమ్మే కావాలి. నిన్ను పద, ఇంటికి పని చెప్తాను. నేను అసలు కొట్టు తీసుకొచ్చిందే నాకు ఆ తప్పు. బొమ్మ పద. కావాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. బంటి డార్లింగ్, ఏమిటి సార్ అలా కోపంగా ఉన్నారు? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నేను ఎక్కడికి ఇక్కడి పోయ్? నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఏమిటిది? నాకు తెలుసులే, ఎర్ర బెలూన్, అవునా? బంటి ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నా. బంటి, తప్పమ్మా, అలా అనకూడదు. మరి మీ ఆవిడ కొట్టచ్చే? నిన్ను కొట్టారా? ఎవరు? అరుణ. అరుణ నిన్ను కొట్టిందా? అన్నా, అరుణని నీ తరపున ఎడాపెడా బాధేస్తానే. అది అలా నవ్వాలి. నా బుచ్చి వెళ్ళిపోతుందామద్దా. అరుణ, ఏమన్నా చిత్తల్ని కొట్టావట? నీకెంత ధైర్యం? ఇంకెప్పుడైనా దాని మీద చేయి చేసుకున్నావో నీ తాట ఒలిచేస్తాను. నిన్ను గిల్లేస్తానంతే. గిల్లేద్దామా? అరుణ, ఏమిటి? ఏమైంది అరుణ? ఫోన్లో పాట పాడినందుకు దానికి ఏదైనా మంచి ప్రెసెంటేషన్ కొనిమ్మని చెప్పారు కదా. అవును, మీరు చెప్పారు కదా అని ఏదైనా బొమ్మ కొని పెడదామని షాపుకి తీసుకెళ్లాను. అక్కడ ఎన్ని బొమ్మలు చూపించినా వాటన్నిటిని వదిలేసి అది అది ఏ బొమ్మ కావాలని మారం చేసిందో తెలుసా? ఏ బొమ్మ కావాలండి? నేను వద్దు వద్దని ఎంత నచ్చ చెప్పినా వినకుండా అదే కావాలని మాకు పట్టుబట్టింది. ఏ బొమ్మ నేను మర్చిపోవాలని తాపత్రయపడుతున్నాను ఆ బొమ్మ మన సింధు ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్న పాపిష్టి బొమ్మ. ఆ బొమ్మ నేను దీనికెలా కొని పెట్టగలనండి? అసలు ఆ బొమ్మ కావాలనగానే భయంతో నా ఒళ్ళంతా ఉడికిపోయిందండి. అందుకే వద్దన్నాను. అదే కావాలని మొరాయించింది. రెండు తగిలించి లాక్కొచ్చాను. ఏమండి, దీనికి కూడా ఏదైనా జరగడానికి జరిగిపోయిందంటే ఈ పొందులో ప్రాణం ఉండదండి. అమ్మని పిలిచావు కదా. నేను ఏడవనమ్మా.
ఇక నేను ఏడవను. ఏమండి 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 ఇది ఇది నన్ను ఏమని పిలిచిందో తెలుసా? పిచ్చి తల్లి నన్ను అమ్మ అని పిలిచింది. విన్నారా? బంటి నన్ను అమ్మ అని పిలిచింది. ఆపండి, చెప్పేది వినిపించుకోకుండా ఏమిటి గోలా? చైతి తీ. ఇప్పుడు ఇది నీకు గోలగా ఉందా? ఒక్క నిమిషం కూడా నీవు ఈ గోల భరించలేవా? ఇంతకాలం నువ్వు ఇక్కడ కూర్చుని కటకట కటకట అని సౌండ్లిచ్చి నా గుండెల్ని కోసి కిటకిట కిటకిట అని ప్రాణాలు ఎలా తీసావో తెలుసా? అందువలన ఎంత హీనపక్షంబుగా చూసినను ఒక్క 4 దినంబులైనను నేను ఇచ్చోట నుంచి కదల జాల. కటకట 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 కటకట. డాడీ ఏమండి త్వరగా అండి, టిఫిన్ చల్లారిపోతుంది. ఇదిగో వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఒక్క 7, 8, 9, 10 నిమిషాల్లో వచ్చేస్తా. 7, 8, 9, 10 నిమిషాల ఏం చేస్తున్నారు అసలు? ఏం చెప్పమంటావు? కడుపులో గొడగొడ, బాత్రూమ్ లో. అయ్యో చీ చీ. ఈ మధ్య నీకు నా మీద ప్రేమ ఎక్కువైందిలే. రకరకాల కూరలు రుచి రుచిగా వండి పెడుతున్నావు, మనం వండబెట్టలే తినేస్తున్నావు. ఆ తర్వాత కడుపులో గొడగొడ గడబెడ. చాలు అంతటితో ఆపండి. మీరు టిఫిన్ చేస్తుండండి, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి విషయం పాతదే, విషయం పాతదైతే నా జవాబు పాతదే. వెళ్ళండి. కానీ బంటి మిస్టర్, చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆ విషయం గురించి నాతో మాట్లాడుతూనే కిందసారి కలిసినప్పుడు చెప్పానా లేదా? ఆ విషయం మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను సార్. బంటి నాకు కావాలి, తప్పకుండా నాతో వచ్చి తీరాలి. ఇంతగా ఎందుకు అడుగుతున్నాను తెలుసా సార్? అది నా భార్యకు పుట్టిన బిడ్డ. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నీ భార్యకు పుట్టిన బిడ్డ అంటే నీ కూతురేనే గారు అనేది? నా కూతురు కాదు, షీఈ్ మై వైఫ్స్ డాటర్. అంటే మా పెళ్లికి ముందే నా భార్యకి ఇంకో అతనితో సంబంధం ఉంది. అతని వల్ల కలిగిన బిడ్డ బంటి కొన్ని కారణాల వల్ల అనాథాశ్రమంలో పెరిగింది. ఇప్పుడు నా భార్య ఆ పిల్ల కావాలంటోంది. తప్పదు. డాడీ డాడీ చూడు డాడీ, అమ్మ నన్ను కొడుతోంది. టిఫిన్ చేయమంటే మొరాయిస్తుంది చూడండి. అరుణా, దానికి కావాల్సిన తిన్నాయి. వెళ్ళమ్మా. ఉమ్. తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. దాదా ఓకే, నువ్వు చెప్పింది నిజమే. బంటి అనాథాశ్రమంలోనే పెరిగింది, కానీ ఇప్పుడు అనాథ కాదు. దానికి తండ్రి ఉన్నాడు, నేను. దానికి తల్లి ఉంది, నా వైఫ్. చూసావుగా మమ్మల్ని అమ్మా నాన్నని ఎంత ఆప్యాయంగా పిలుస్తుందో. ఈ విషయాలన్నీ ఎక్కడో తెలుసుకుని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావు కదా? చెప్పు, నీకెంత డబ్బు కావాలి? ఎంతైనా సరే అంకి చెప్పు. డబ్బు అది నా దగ్గర చాలా ఉంది మిస్టర్ మాధవ్. నేను బిడ్డను అడగడానికి వచ్చాను కానీ డబ్బు అడుక్కోవడానికి కాదు. ఆ విషయం మాట్లాడడానికి ఇది అనువైన స్థలము కాదు, సరైన సమయం కాదు. నా వర్క్స్ పట్టు వచ్చి మాట్లాడండి ప్లీజ్. గెట్ అవే అది ప్లీజ్. మిస్టర్ మాధవ్, మైండ్ ఇట్. బిడ్డ కన్న తల్లి దగ్గరే ఉండాలి, అదే ధర్మం. జోసెఫ్ సెబాస్టియన్ గారు ఉన్నారా? ఫాదర్ జోసెఫ్ సెబాస్టియన్. అవును. ఆయన చనిపోయారు ఎప్పుడు? కిందటి నెలలో. ఏం జరిగింది? హార్ట్ అటాక్ వచ్చింది. కిందటి నెల 14వ తేదీ గుండెపోటు వచ్చి పడిపోయారు. ఎవరో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల ఆయన చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరిపారు? ఆయన కోరిక ప్రకారం ఆయనకు చాలా ఇష్టమైన ఊరు విశాఖపట్నంలో. అక్కడ ఆయనకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఆయన అనాథ పిల్లల మధ్య కాలం గడిపేవారు. థ్యాంక్ యూ సార్, వస్తాను. చూడండి, మీరెవరో చెప్పలేదు. ఫాదర్ మీకు ఎలా తెలుసు? ఫాదర్ నాకు బాగా కావాల్సిన మనిషి. లాయర్ గారు ఉన్నారా? భోంచేస్తున్నారండి. సరే, తర్వాత వస్తాను. మధు గారు రండి రండి. ఇప్పుడే భోజనం పూర్తి చేసి వచ్చా. మంచి పిట్ట మాంసం దొరికింది, ఓ పట్టు పట్టేశా. మీరు భోజేసా? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. మీ ఫేస్ అలా కాకరకాయ వేపులా ఉండడం చూసి ఇదేదో సీరియస్ మ్యాటర్ అనుకున్నా. రండి రండి. వినాయకం వస్తున్నాను సార్. మంచి బంగాళదుంప బజ్జీలు, మసాలా టీ. సరిగ్గా నేను ఇప్పుడు అవే తిని టీ తాగి మరీ వస్తున్నాను సార్. నీ బొంద, నువ్వు తినదాని గురించి కదరా అడిగేది. నాకు 3:30 గంటల కల్లా సిద్ధం చేయాలి. మీరు రండి సార్. అలాగే సార్. ఏమిటి ఎలా వచ్చారు? 1 minute.
హలో, ఎవరు? హనుమంతరావు గారా? ఏమిటి విశేషాలు? అలాగా? అయితే రేపు మీ ఇంటి భోజనానికి వచ్చేస్తున్నా. ఏమిటి, రేపు మీరు బయటకు వెళ్తున్నారా? అయితే ఇవాళ సాయంత్రం టిఫిన్కి వచ్చేస్తా. ఉంటాను. చెప్పండి, ఏమిటి విశేషాలు? బంటి తన కూతురంటూ ఎవరో ఒక అతను వచ్చాడు. వాము పెట్టని పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుందే. అతని భార్యకి ఎవరితోనో సంబంధం ఉండాలో పుట్టిన పిల్ల ఈ బంటి అంటున్నాడు. అరే, నూనె పెట్టని ఆవకాయ తమాషాగా ఉందే. ఇన్నాళ్ళు ఆశ్రమంలో ఉంచాం, ఇప్పుడు తీసుకెళ్ళడానికి అక్కడికి వెళ్ళాం, ఇచ్చేయండి గొడవ చేస్తున్నాడు. అతను అలా గొడవ చేస్తుంటే మీరేం చేశారు? ఆలోచించి ఇప్పుడే అనాథాశ్రమానికి వెళ్ళొస్తున్నాను. ఎన్నింటికి వెళ్ళారు? 12ంటికి. అయితే భోజనానికి ముందేనన్నమాట. ప్లీజ్ కాస్త సీరియస్ గా తీసుకోండి. ఇక పోపు పెట్టని చారంత సీరియస్ గా వింటా. ఈ ప్రశ్న జవాబు చెప్పు. మీరు అనాథ శరణాలయానికి వెళ్ళారన్నారు కదా, మరి ఫాదర్ ఏమన్నారు? ఫాదర్ సెబాస్టియన్ లేరు, ఆయన చనిపోయారు. ఎప్పుడు? కింద నెల 14వ తారీఖున. ఎన్నింటికి? మధ్యాహ్నం అనుకుంటాను. టైము తెలియదు. అంటే భోజనానికి ముందో తర్వాతో తెలియకుండా పోయిందే. బ్యాడ్ లక్. లేచారేమిటి? మీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. మీరు భోజనం గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. కోప్పడకండి సార్, అన్నిటికంటే ముఖ్యం కదా అని దాని గురించి ఆలోచిస్తుంటానన్నమాట. అవును, మీరు రిచర్డ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు సలహా ఇస్తారనిగా వచ్చాను. అయితే ఆ పిల్లని పంపించడానికి ససేమిరా కుదరదని చెప్పాలి. కానీ అతను చెప్పేది ఎందుకో నిజమనిపిస్తుందండి. మీకు అనిపిస్తే చాలా సార్. కోర్టులో నిరూపించుకోవాలంటే 3 పాయింట్లు ఉండాలి. నెంబర్ 1 బర్త్ సర్టిఫికెట్. నెంబర్ 2 ఆ బిడ్డ అతని భార్య కూతురే అనడానికి సాక్ష్యం. నెంబర్ 3 ఆ బిడ్డని ఆ తల్లి దగ్గర నుంచి తీసుకున్న ఫాదర్ పోయాడంటున్నారు కనుక ఆ 2 ఆధారాలు అతని దగ్గర దొరకవు. కాబట్టి మీరు ఆ పిల్లని పంపించడానికి వీల్లేదని ససేమిరా కుదరదని స్ట్రాంగ్ కాఫీ. చచ్చా, చూసారా, స్ట్రాంగ్ అనగానే కాఫీ గుర్తొచ్చింది. అదే తమాషా. మీరు స్ట్రాంగ్ గా చెప్పాలి. అతను కోర్టుకెడితే నేను భోంచేసి వచ్చి వాదించానంటే వాడు కాదు, వాడికి తిండి నేర్పిన వాడు తండ్రి కూడా కేసు గెలవడు. మీరు వెళ్ళండి. ఓకే. వినాయకం, వచ్చేస్తున్నా సార్. ఒక కేసు గురించి ఆలోచించి సలహా ఇచ్చేసరికి బుర్రలో ఉన్న బ్రెయిన్ కాస్త అయిపోయిందిరా. ఇప్పుడు కానీ ఒక మసాలా బ్రెయిన్, 2 చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టు. సరిగ్గా నేను ఇప్పుడు అవే తినొస్తున్నాను సార్. అవి తిన్నావా? ఇంకసలు లేదా? బ్రెయిన్ ఇంత కూడా లేదా? అస్సలు చంపాయి బాబోయ్. బంటి, రామ్మా, పాలు తాగు. రావాలి, మంచి పిల్లలు త్వరగా వచ్చి పాలు తాగేస్తారు. బంటి, 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 బంటి. హలో, నేనండి. బంటి కనిపించటం లేదు. బంటి కనిపించట్లేదా? ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఇలాంటి డబ్బు గల వాళ్ళ పిల్లలే లేకపోతే మనలాంటి వాళ్ళు ఎలా బతుకుతాం చెప్పరా? ఒరేయ్, ఆ చైన్ తీసేయమ్మా. ఆ చేతులకున్న అందమైన గాజుల్ని లాగేరా.
ఇవ్వండి సార్, తీసుకోండి సార్, మమ్మల్ని వదిలేండి. అరుణా అరుణా మమ్మీ 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 లే మమ్మీ బంటి బంటి అరుణా వంటిని నగలు తీసుకోవడానికి ఎవరో రౌడీలు ఎత్తుకెళ్ళారు అన్నా. బంటి ఇదంతా నా వల్ల జరిగిందండి. వంట హడావిడిలో ఉండి వీధిలో ఆడుకుంటున్న బంటిని గురించి పట్టించుకోలేదు. ఇక బిడ్డను ఒక్క క్షణం కూడా వదలొండను. ఏమండి, బంటి క్షేమంగా తిరిగి వస్తే 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మొరాలకిచ్చాడు. నా బంటి, నా బంటి. హాయ్ రిచర్డ్స్. హాయ్ హీరో. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. కాఫీ, కూల్ డ్రింక్? నో థ్యాంక్ యూ. చాలా పెద్ద వర్కే టేకప్ చేశారా? ఇన్ఫాక్ట్ ఇలాంటి బిల్డింగ్లు ఇంకా 2 కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. వెరీ గుడ్. యు ఆర్ అ బిగ్ షాట్ దెన్. మీరు రావద్దన్నా మళ్ళీ నేను ఎందుకు వచ్చానో మీరు అడగనేలేదే. తెలుసుగా, బంటిని మీకు ఏమని అడగడానికి కాదు, మరి. దగ్గరైన బిడ్డను దూరం చేసుకోవడం ఎంత బాధ కలిగించే విషయం నేను ఊహించగలను. అందుకే నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలు అడిగినా మీరు బంటి నాకెవరనే నిర్ణయానికి వచ్చాను. గుడ్. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటిది? నా భార్య ఊళ్ళోనే ఉంది. మీరు నాతో ఒకసారి వచ్చి తన్ని చూడాలి. నేను చూస్తే ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంది. మీరు చూసిన తర్వాత చెప్తాను. ప్లీజ్. బట్ ఇసి నేను ఇక్కడ. ప్లీజ్ మధవ్, నేను 2-3 సార్లు మిమ్మల్ని కలిశాను కదా, మీరు చెప్పినట్టు వెళ్ళిపోయాను. ఈ ఒక్కసారి నా మాట వినండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. కార్లో వెళ్ళి వెంటనే 10 నిమిషాల్లో వచ్చేద్దాం. వీల్లేదు రిచర్డ్, ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు. 6 గంటల వరకు నేను కదలడానికి వీల్లేదు. పోనీ 6 తర్వాత వెళ్దాం. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. రిచర్డ్స్, థ్యాంక్ యూ. మిస్టర్ మాధవ్, థ్యాంక్స్ ఫర్ ఆనరింగ్ మై రిక్వెస్ట్. నేను చిన్నతనం నుంచి బెను పెరిగాను. నేను మీలాగే ఇంజనీర్ని. కానీ మీకు నాకు ఉన్న తేడా, నేను ఏకాకిని. ఓ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ లేని ఏకాకిని. బాంబేలో ఉండే మా మేనత్తి నన్ను పెంచి పెద్ద చేసింది. కానీ పోయిన సంవత్సరం ఆవిడ ఆస్తిపాస్తులన్నీ నా పేరు రాసి ఆవిడ వెళ్ళిపోయింది. మంచి సుత్తేస్తున్నట్టున్నాను. మంచి సుత్తి కాదు, గట్టి సుత్తి వేస్తున్నారు. వెరీ గుడ్. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. ఐ లైక్ ఇట్. మిస్టర్, ఇది పిచ్చాసుపత్రి. ప్రస్తుతం నా భార్య ఇక్కడే ఉంది. ప్లీజ్. పిచ్చోళ్ళు రాత్రిపూట పార్కింగ్ లైట్లు వేయలేదు, విమానాలు వచ్చి గుద్దయ్యో. హలో, గుడ్ మార్నింగ్. జెండాపై మా ఇంటి మహారాజు. నీ ఫోటో పేపర్లో పోయింది. మేరీ, మేరీ, ఎవరొచ్చారో చూడు. ఆయన నా ఫ్రెండ్, పేరు మధు. ఆయన నువ్వు ఎప్పుడైనా చూసా? ఏమిటి ఇంకా జ్యూస్ తాగలేదా? ఇలా అయితే ఎలా చెప్పు. వేళకు జ్యూస్ తాగాలి, మందులు వేసుకోవాలి.
మంచి పిల్ల జ్యూస్ తాగి ప్లీజ్ తాగే. మేరీ, ఐఎమ్ సారీ సార్. చాలు రైట్. ఎక్స్ట్రా సారీ. మేరీ, ఏమిటి నువ్వు చేసిన పని? పాపేది మరి ఏది? నా పాపని తీసుకురా, నా పాపని తీసుకురా, నా పాపని తీసుకురా. సరే ఆగు. నీకు కావాల్సిన పాపే కదా, సిస్టర్, పాపని తీసుకురా. మేరీ, ఇదిగో నీ పాప. కాదు, ఇది నా పాప కాదు, ఇది నా పాప కానే కాదు. ఇది నాకొద్దు. తీసుకో, తీసుకో, తీసుకో. నా పాప నా పాప కావాలి, నా పాపే కావాలి. ఓకే, అలాగే నీ పాపనే తెస్తాను, సరేనా? సిస్టర్, టేక్ కేర్ ఆఫ్. అలాగే సార్. సారీ మధు గారు, వెళ్దాం పదండి. చూశారుగా మధు, ఆమె నా భార్య మేరీ. తనకి నాకు పెళ్ళి 8 నెలలైంది. మంచి సంబంధం ఎవరో చెప్తే చేసుకున్నాను. ఇద్దరం బాంబేలోనే కాపురం పెట్టాం. పెళ్ళైన క్షణం నుంచి చాలా ముభావంగా నాకు దూరంగా తప్పు తిరుగుతూ ఉండేది మేరీ. అది సిగ్గు వల్లేమో అని అనుకున్నాను. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాట్ ఈస్ దిస్ మేరీ? ఇంకా రెడీ కాకుండా ఇలాగే కూర్చున్నావే? ఇవాళ మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. ఇవాళ వద్దులేండి, ఏ ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మేరీ, మన పెళ్ళే ఈ బాంబే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు రోజు రోజుకి మరీ మూడీగా మారిపోతున్నావు. ఓ ముద్దు ముచ్చట్లేదు, ఓ సరసం సంతోషం లేదు. ఏమైంది మేరీ? ఎందుకు ఇలా అంటిముట్టినట్టుగా ఉంటున్నావు? ప్లీజ్ మేరీ, ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను. చెప్పు, కారణం ఏమిటి? పక్కిళ్లలో పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతూ ఉన్న ఆ తల్లుల్ని చూస్తుంటే నాకు మాటికి మన పాపే గుర్తుకొస్తోందండి. మన పాప ఏమిటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? మీకు మా అమ్మా నాన్న మన పెళ్లికి ముందు ఏమీ చెప్పలేదా? ఏ విషయం? మన పాప విషయం. లేదు, నాకెవరూ ఏ విషయం చెప్పలేదు. మన పాప ఏమిటి అసలు? అంటే అన్న దేవుడితో పాటు మా అమ్మా నాన్న కూడా మోసం చేశారన్నమాట. మీతో అన్నీ చెప్పావని చెప్పి నన్ను నమ్మించారండి వాళ్ళు. మీరు వివరంగా చెప్పు. అంటే మన పెళ్లికి ముందు నీకు బిడ్డ పుట్టిందా? కమ్ ఆన్ టెల్ మీ. అవునండి, కాలేజీలో చదివే రోజుల్లో నాకు విన్సెంట్తో పరిచయం అయింది. ఇద్దరం దగ్గరయ్యాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇద్దరి ఇళ్లలోనూ మా పెళ్లి ఒప్పుకున్నారు. ఆ ఆనందంలో పెళ్లికి ముందు ఏ ఆడది చేయకూడని తప్పు చేశాను. పెళ్లి ఇంకా 2 రోజులుందనగా పెళ్లి ఇన్విటేషన్స్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి వెళ్ళి విన్సెంట్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ తర్వాత తెలిసింది నేను గర్భవతినని. మా అమ్మా నాన్న అబార్షన్ చేయిస్తానన్నారు. కానీ ఎందుకో నా కడుపులో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న ప్రాణిని చంపేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. డెలివరీ అయి కళ్ళు తెరిచిన నాకు చచ్చిపోయిన బిడ్డ పుట్టిందని చెప్పారు మా అమ్మా నాన్న. కుమిలిపోయాను. కానీ 4 ఏళ్ల తర్వాత నాకు సంతోషమైన వార్త తెలిసింది. నా బిడ్డ చచ్చిపోలేదని, దిక్కు మొక్కు లేని అనాథల ఆశ్రమంలో పెరుగుతోందని. ఏమండి? ఏమండి? ఇదిగో నీ సూట్ కేసు. బట్టలు సర్దుకోవడానికి కూడా నువ్వు లోపలికి వెళ్ళకూడదని, ఆ కాసేపు కూడా నీ నీడ నా ఇంట్లో పడకూడదని అనిపించింది. నీ బట్టలు ఇందులో పడేశాను. ఐఎమ్ సారీ. నీ పీడి ఫోటో మాత్రం ఎక్కడ కనబడలేదు. పద. ఎక్కడికండి? మీ అమ్మా నాన్నల దగ్గరికి.
ఓ కన్య నాకు భార్య కావాలని కళ్ళగన్నానే గాని ఓ తల్లి నాకు పెళ్ళం అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. యూనో ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. ఓ సామాన్యుడు. ఎవరి బిడ్డను నా బిడ్డగా చెప్పుకోగలిగేంత దైవ స్వరూపున్నో మహానుభావునో కాదు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలేదు. కమా అంత మాట అనకండి. జీవితంలో ఇది వరకే ఓ ఎదురు దెబ్బ తిన్నదాన్ని మళ్ళీ ఇంకోసారి కూడా దెబ్బ తగిలితే ఏ గుండె తట్టుకోలేదండి. తట్టుకొని కొట్టుకోలేకపోతే ఆ గుండె నాగిపోని. నాకు అనవసరం. నవ్వుతూ చేసిన తప్పుకి ఏడుస్తూ శిక్ష అనుభవించు. యూనో యు ఆర్ ఎ చీట్. నువ్వు నువ్వు మీ నాన్న అమ్మ అందరూ మోసగాళ్లే. మీరందరూ కలిసి వలపని నన్ను ఇందులో ఇరికించారు. బట్ ఐఎమ్ నాట్ ఎ స్టూపిడ్. యూనో ఇంత జరిగినా నవ్వుతూ నీతో కాపురం చేసేంత వెర్రివెధను కాను నేను. అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై స్వీట్ హోమ్ ఎట్ వన్స్. ఎక్కడికి వెళ్ళమంటారండి? అంటే నీ తీయని మాటలతో ప్రేమ నటనతో నన్ను లొంగ తీసుకోవాలని ఆలోచిస్తున్నావు అన్నమాట. అది జన్మలో జరగని పని. మేరీ, చివరిసారిగా అడుగుతున్నాను, వెంటనే నా ఇల్లు వదిలి వెళతావా లేదా? వెళ్ళనండి, నేను వెళ్ళలేను. నువ్వు నేను ఒకే నీడను ఉండడం అసంభవం. ఈ ఇంట్లో నువ్వే ఉండు, నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్. అలా తన్ని వదిలేసి వెళ్ళిపోయిన నేను ఏ ఊర్లోనూ సెటిల్ కాలేకపోయాను. ఏదో తినివెలితే ఒక ఆడదాని చేతిలో మోసపోయన్న బా. అలా ఎన్నో ఊళ్ళు తిరుగుతూ కాలం గడుపుతున్న నాకు ఓ రోజు ఓ పేపర్లో ఉన్న వార్త కంటపడింది. మేరీకి పిచ్చెక్కి ఈ ఊరి పిచ్చాసుపత్రిలో ఉందని, నేనెక్కడున్నా వెంటనే రావాలని ఉంది. ఇదిగో ఆ పేపర్ కటింగ్. ఇంకా నా జోబులోనే ఉంది, చూడండి. ఈ వార్త చూడగానే నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. తనకలా మతి చెలించడానికి కారకుణ్ణి నేనేననిపించి కుంగిపోయాను. ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్, షీఈ్ మై లీగల్లీ వెడెడ్ వైఫ్. వెంటనే ఈ ఊరొచ్చి హాస్పిటల్కి వెళ్ళి మేరీని చూశాను. తన స్థితి చూశాక తను అలా వదిలి వెళ్ళిపోవడానికి నాకు మనస్కరించలేదు. దగ్గరే ఉండి మేరీకి ట్రీట్మెంట్ ఇప్పించడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మెల్లిమెల్లిగా మేరీని గురించి ఒక్కొక్క నిజం నాకు తెలియడం ప్రారంభించింది. మాకు పెళ్లి కాకముందు తనకి పుట్టిన బిడ్డ బ్రతికే ఉందని, ఫలానా ఆశ్రమంలో ఉందని తెలిసిన మేరీ ఆ బిడ్డను వెతుకుతూ ఓ రోజు ఆశ్రమానికి వెళ్ళింది. తల్లిదండ్రులు ఎవరో తెలియని ఆ వందలాది అనాథల్లో తన బిడ్డ ఎవరో తెలుసుకోలేకపోయింది మేరీ తల్లిదండ్రుల బలవంతంతో ఓ రోజున ఫాదర్ మేరీతో పెళ్లి గురించి మాట్లాడారు. తెలిసో తెలియకో నీ వల్ల ఓ పొరపాటు జరిగిపోయిందమ్మా. నిజమే. కానీ దాని గురించే ఆలోచిస్తూ కుమిలిపోతూ నీ పన్నెంటి జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోవడం అంత వివేకం కాదమ్మా. నీ బిడ్డ గురించిన ఆలోచన మాని మీ పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లికి నువ్వు ఒప్పుకోవడం అన్ని విధాలా మంచిదమ్మా. ఫాదర్, ఓ బిడ్డకు తల్లినే ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి కన్న పిల్లల ఎలా ఎలా పెళ్లి చేసుకోగలను? తల్లుండి దిక్కులేని దానిలా పెరుగుతున్న నా బిడ్డకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. చూడమ్మా, ఎందుకనో నాకు సిక్స్త్ సెన్స్ పదే పదే చెబుతోంది. నీకు దేవుడు లాంటి మంచి భర్త దొరుకుతాడు. ఆ వ్యక్తి నీ బిడ్డను తన సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకుంటాడు. నా మాట నమ్మమ్మా. నిజంగా అలాంటి మంచి మనిషి కనుక ఎదురైతే అలాగే పెళ్లి చేసుకుంటాను ఫాదర్. కానీ 2 షరతుల మీద నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. ఏమిటవి? ఏ అరమరికలు లేకుండా జీవితాంతం కలిసి బ్రతకవలసిన వాళ్ళం. నాకు కాబోయే భర్త నుంచి ఈ నిజాన్ని దాచటం నాకు ఇష్టం లేదు ఫాదర్. మీరు మా అమ్మా నాన్నల్ని ఒప్పించి వాళ్ళతో నాకు బిడ్డున్న విషయం ఆయనకు చెప్పించాలి. అలాగేనమ్మా, నేను మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. మరి ఇంకో షరతు ఏమిటి? నేను కన్నానే తప్ప నా బిడ్డని ఇంతవరకు కళ్ళారా చూసుకోలేదు ఫాదర్. ఒక్కసారి నా బిడ్డని చూపించండి ఫాదర్, ప్లీజ్. అలాగేనమ్మా, చూపిస్తాను. కానీ నువ్వు ఆ బిడ్డను దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలే తప్ప దగ్గరకు తీసుకోవాలనో మాట్లాడాలనో ప్రయత్నించకూడదు. సరేనా? అలాగే ఫాదర్, దూరం నుంచే చూసి తృప్తి పడతాను. అదు ఆ ఉయ్యాలుగుతుంది, ఆ పాపే నీ బిడ్డ. ఆ తర్వాత మేరీ తల్లిదండ్రుల సంబంధాలు చూడడం, నేను తటస్థపడ్డం, మా పెళ్లి కావడం జరిగిపోయాయి. మమకారాన్ని చంపుకోలేక
మళ్ళీ ఎప్పుడైనా బిడ్డను చూడడం కోసం మేరీ బాంబే నుంచి ఇక్కడికొచ్చి తన కాపురంలో నిప్పులు పోసుకుంటుందేమోనన్న భయంతో మేరీ తల్లిదండ్రులు బిడ్డను తమకిచ్చేమని ఫాదర్ని ఎంతో ఒత్తిడి చేశారు. అయినా వాళ్ళు ఆ బిడ్డకి ఏం కీడు తలపెడతారోనన్న అనుమానంతో ఫాదర్ వాళ్ళకి బిడ్డనివ్వలేదు. ఈలోపు మీరు బంటిని మీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. నేను మేరీని వదిలి వెళ్ళిపోయాక దిక్కుతోచని స్థితిలో కనీసం బిడ్డను చూసుకుంటూనైనా బ్రతుకుదామన్న ఉద్దేశంతో మేరీ ఆశ్రమానికి వెళ్ళింది. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో స్టెల్లా జ్ఞాన స్నానము పొందుటకు నీవు సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నా. నేను నీకు పిత పుత్ర పవిత్ర నామమున జ్ఞాన స్నానమిచ్చుచున్నాను. మేరీ, ఫాదర్, పెళ్లి చేసుకోనంటే మీరే బలవంతం చేసి నన్ను పెళ్లికి ఒప్పించారు. నా బిడ్డను తన బిడ్డగా చూసుకునే దేవుడు నాకు భర్తగా వస్తాడని చెప్పి నమ్మించారు. కానీ ప్రభు నాకు ఆ వరం ఇవ్వలేదు ఫాదర్. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను. కానీ నా ఈ చీకటి బ్రతుకులో చిన్న దీపం, నా బిడ్డ నాకు గుర్తుకొచ్చింది. దానికోసమైనా నేను బ్రతికి తీరాలని అనిపించింది. ఫాదర్, ఈ లోకంలో ఇంకే విధమైన అదృష్టానికి నోచుకొని నన్ను అమ్మా అని పిలిపించుకునే భాగ్యాన్నైనా పొందనివ్వండి. దయచేసి నా బిడ్డను నాకు ఇచ్చేయండి ఫాదర్, ఇచ్చేయండి. గుండెలు అవిసేలా విలపిస్తున్న మేరీ బాధ చూడలేకపోయారు ఫాదర్. బంటిని తిరిగి తెచ్చి ఆమెకి ఇవ్వడం తన బాధ్యత అనుకుని మీ ఇంటికి బయలుదేరారు. ఫాదర్, బాగున్నావమ్మా? అరుణ, ఫాదర్ వచ్చా చూడు. రండి ఫాదర్. నువ్వు అక్కడే ఉండి మేమే వస్తాం. రండి ఫాదర్. ఫాదర్ మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు. ఆయన మీకోసం 2-3 సార్లు ఆశ్రమానికి వచ్చారు. మీరెక్కడికో ఊరెళ్ళారని చెప్పారట. అవునమ్మా, కొన్ని ఇబ్బందుల వల్ల మధు ఇంట్లో లేడమ్మా. లేరు ఫాదర్, ఊరెళ్ళారు. 2 రోజులు వచ్చేస్తారు. ఏం ఫాదర్, ఆయనతో ఏదైనా పనుందా? లేదమ్మా. రండి ఫాదర్, మీకు తమాషా చూపిస్తాను. ఫాదర్, ఈ రూమ్ నాదే. ఇవి చూసారా, నా ఫోటోలు. ఈ ఫోటో ఎవరిదో చెప్పుకొని చూద్దా. ఎవరిదమ్మా నాకు తెలియటం లేదే. పేదరాశి పెద్దమ్మది, నాదే. అరే, పెద్దమ్మ ఎక్కడుండిపోయిందా? అక్కడ మన ఆశ్రమంలో నీ స్నేహితురాళ్ళు మేరీ, ఝాన్సీ, మమత అన్నం వండి పెద్దమ్మ వచ్చి అన్నం తినమ్మా, పెద్దమ్మ వచ్చి ఒక ముద్ద తినమ్మా అని రోజు పిలుస్తూనే ఉన్నారమ్మా. పెద్దమ్మ అక్కడికి అస్సలు రావటం లేదు. ఎందుకు రావటం లేదో చెప్పమ్మా. బంటి, స్కూలు టైం అయిపోయిందిరా. తల విరబోసుకుని ఎలా ఉన్నావో చూడు. రా, ఫాదర్ వచ్చిన సంబరంలో నీకు కాళ్ళు చేతులు ఆడటం లేదు కదా. రోజీ, ఝాన్సీ బాగున్నారా ఫాదర్? బాగానే ఉన్నారమ్మా. వాళ్ళు రోజు నిన్ను తలుస్తూనే ఉన్నారు. నువ్వు ఒక్కసారి అక్కడికి వచ్చావంటే వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారమ్మా. ఫాదర్, ఇలా రండి. ఫాదర్, ఇది చూసారా? ఇది నా సూట్ కేస్. ఇందులో ఉన్నవన్నీ నావే. ఇది ఎర్ర బెలూను, ఇది పేదరాశి పెద్దమ్మ కర్ర, మట్టి కుండ, పేదరాశి పెద్దమ్మ. ఇది ఫాదర్ కుట్టించిన గౌను. బంటి, స్కూల్ బస్ వచ్చేస్తుంది, వెంటనే బయలుదేరు. వెళ్ళొస్తాను ఫాదర్. అలాగే వెళ్ళరామ్మా. మీరు రండి ఫాదర్. అలాగే. టాటా.
వెళ్ళిపోతున్నారేంటి ఫాదర్? రండి, లోపలికి రండి. లేదమ్మా, నేను మళ్ళీ వస్తాను. కాఫీ తీసుకుని వెళ్దురు గాని. వద్దమ్మా, మధు ఉన్నప్పుడు ఇంకోసారి వస్తాను. ఫాదర్, బంటి ఆశ్రమంలో ఉన్న ఫ్రెండ్స్ గురించి అడిగింది కదా? అవునమ్మా, వాళ్ళను మర్చిపోలేదు పిల్ల. మర్చిపోవాలి ఫాదర్, అదే నా కోరిక. బంటి పెరిగి పెద్దదైన తర్వాత తనకు అనాథాశ్రమం నుంచి వచ్చానని ఎన్నడూ అనుకోకూడదు ఫాదర్. తన పాత జీవితాన్ని బంటి పూర్తిగా మర్చిపోవాలి. తన మీద ఉండే అమితమైన ప్రేమ వల్ల నేను మీతో ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి. బంటి మా పిల్ల ఫాదర్. అది లేని జీవితాన్ని కనీసం ఊహించడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు ఫాదర్. ఫాదర్, మీరేమి అనుకోనంటే ఒక మాట. ఏమిటమ్మా? దయచేసి ఇక మీరెప్పుడు మా ఇంటికి రాకండి ఫాదర్. దానం చేసిన చేతులకి ధర్మం అడిగే హక్కుందా? మాటే మనసును కోస్తుంటే హృదయం శిలగా పగిలిందా? విలువలు మరచిన లోకంలో శిలువే యేసుకి మిగిలిందా? శిలువే యేసుకి మిగిలిందా? విధివో గాయమై తగిలే వేళలో జరిగిందంతా వివరంగా చెప్పి తన్ని క్షమించమని అందరికీ చెప్పమంటూ నా ఊళ్ళోనే కళ్ళు మూశారు ఫాదర్. మిస్టర్ మాధవ్, ఇప్పుడు నా దగ్గర బంటి బర్త్ సర్టిఫికెట్ లేదు, సాక్ష్యాలు లేవు, మేరీ ఆ బిడ్డకు తల్లని చెప్పే ఆధారం ఏదీ లేదు. ఇప్పుడు మీరు బంటిని నాకు ఇవ్వనంటే నేను చేయగలిగింది ఏదీ లేదు. ఓ చదువుకున్న వ్యక్తి, ఓ సంస్కారవంతుడిగా కేవలం హ్యూమన్ కన్సిడరేషన్ మీద మీరు బంటిని నాకిస్తే నా భార్యను బ్రతికించిన వారు అవుతారు. బంటిని ఆవిడకి అప్పు చెప్తే ఆవిడ ఆరోగ్యం బాగుపడుతుంది. ఏమిటి నమ్మకం? ఆ నమ్మకం నాకుంది మాధవ్. మీకు తెలియకుండా బంటిని ఓసారి ఫోటో తీసి ఆ ఫోటోని మేరీకి చూపించాను. బిడ్డను చూసుకున్న మేరీ మొహంలో ఎంతో తృప్తి కనిపించింది నాకు. మిస్టర్ మాధవ్, నాకు నా భార్య కావాలి, నా మేరీ నాకు కావాలి. నా మీరు బ్రతకాలంటే మీరు బంటిని నాకు ఇవ్వాలి. మీ కాళ్ళు పట్టుకొని బ్రతపడాలి సార్. జీవితం అంతా మీకు రుణపడి ఉంటాను. ప్లీజ్. మీ ఇద్దరి కోపం కదూ? ఏమిటి, ఇద్దరు గూడు పుటాన్ని చేసి మూతులు ముడుచు కూర్చున్నారా? బంటి అక్క మాట్లాడవా? అన్నా సార్, హలో, నువ్వు కూడా మాట్లాడవా? సరే. మీ ఇద్దరిలో నాతో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళకి మంచి ప్రజెంటేషన్ ఇస్తాను. డాడీ, డాడీ ముందు నేనే మాట్లాడేశాడు. వెరీ గుడ్. అమ్మ ఊడిపోయిందిరా నాన్న. ఏమిటండి ఇది? సాయంత్రం పెందరాడే మా ఇద్దరిని బయటికి తీసుకెళ్తానన్నారు. ఎప్పుడో 6 గంటల నుంచి డ్రెస్ చేసుకుని మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. డాడీ, మమ్మీ ఇప్పుడు మాట్లాడింది కానీ ఫస్ట్ నేనే కదా. అవునరా, అందుకే నీకు ప్రెజెంటేషన్. ఏం ప్రెజెంట్? రేపు నిన్ను మాత్రం బయటికి తీసుకెళ్తున్నాను. అదేం కుదరదు, నేను కూడా వస్తాను. నథింగ్ డూయింగ్ సార్. పందెం ప్రకారం ముందు మాట్లాడిన వాళ్ళని మాత్రమే బయటికి తీసుకెళ్తా. పాప జాగ్రత్త. అలాగే. సరిగ్గా సరిగ్గా కూర్చో. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళి త్వరగా వచ్చేయాలి. పేదరాశి పెద్దం వచ్చే వరకు నేను అన్నం తినకుండా ఎదురు చూస్తూ కూర్చుంటాను. అలాగే.
టాటా. టాటా. హాయ్ డార్లింగ్. హలో మధు. హలో. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ అంకల్. రండి. అయ్యయ్యో, విమానాన్ని రైలు గేట్ దగ్గర ఆపారేమిటి? బస్సు వచ్చి గుద్దేదు ఏమిటో పిచ్చి లోకం. గుడ్ మార్నింగ్. ఫాదర్ పాకెట్ మనీ. మేరీ, ఎవరొచ్చారో చూడు. నేను చూడను. ప్లీజ్ మేరీ, నా మాట విను. ఒక్కసారి చూడు ఎవరొచ్చారు. చేతి చేతి. మేరీ, రిచర్డ్స్, ఐఎమ్ సారీ, మేము వెళ్తున్నాం. నో నో సార్, ప్లీజ్ నా కోసం ఒక్క 2 నిమిషాలు. దట్స్ ఆల్. రిచర్డ్స్, నా మాట ప్రకారం పాపం తీసుకొచ్చాను. నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. మమ్మల్ని వెళ్ళి. ఓకే సార్, వెళ్ళిపోతారండి. జస్ట్ 2 minutes, దట్స్ ఆల్. బంటి, మేరీ, మేరీ, ఎవరొచ్చారో చూడు. ఒక్కసారి చూడు, సరిగ్గా చూడు మేరీ. నా పాప. పాప. నా పాప. నా పాప. ప్లీజ్ సార్, No, no, this is much. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. పాప తీసుకెళ్తున్నాడు. నా పాప. నా పాప తీసుకెళ్తున్నాడు. మేరీ, ప్లీజ్ కంట్రోల్ చేస్తాను. కావాలి. మధు, మధు, ప్లీజ్ ఆగండి. మధు, మధు, ప్లీజ్. This too much. నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. You are a cheat. You have cheated me. You have promised me and ఏమిటి? ఏమిటి నేను చేసే ప్రామిస్? పాపనిస్తాను. పాపను తెస్తానా కానీ ఇస్తాను లేదు. No, I want my kid. Richard! అంటే అలాగే అదే నేను భరించలేను. రిచర్డ్స్! I'm sorry. చాలా ఫూలిష్ గా ప్రవర్తించాను. ఎక్స్క్యూజ్ మీ. ఊరుకోమ్మా, ఊరుకో. డాడీ టీ తాగట్లేదే? తాగుతానమ్మా. డాడీ, ఇందాక మనం వెళ్ళామే, ఆ అమ్మాయి పిచ్చిదా? అలా నీకెవరు చెప్పారు? అదే కదమ్మా, ఆవిడ నా ఫ్రెండ్ భార్య. ఒంట్లో బాగుండకపోతే ఆసుపత్రిలో చేర్చారు. మరి అలా గొలుసులతో కట్టేశాడు ఎందుకో? పారిపోతున్నానా? పారిపోవడం అంటే అది ఆవిడికి నీలాంటి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకోసమని రాత్రిపూట పిల్లల్ని చూడ్డానికి వెళ్ళి అక్కడ తప్పిపోతుందేమోనని అలా కట్టేశారనమాట. చూడమ్మా, నేను ఫోన్ చేసి వస్తాను, నువ్వు తింటూ ఉండు. హలో అరుణా, నేనే. ఏం లేదు, వర్క్ సైట్లో పనిచేసే ఓ అమ్మాయికి ఒంట్లో బాగుండలేదని ఆసుపత్రిలో చేర్చారు. మేము చూడడానికి వెళ్ళాం. బంటి కూడా మాతో వచ్చింది. వస్తే అబ్బే ఏం లేదు, ఆ అమ్మాయి కాస్త పిచ్చి. ఏం చేసింది? బంటిని కావలించుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందంతే. అసలు అలాంటి చోటుకి దాన్నెందుకు తీసుకెళ్లారండి? బంటి భయపడింది. అదేం లేదు, బంటి ఇంటికి వచ్చాక ఆ పిచ్చి మనిషి గురించి మాట్లాడుతుంటే నువ్వేదో కథలు చెప్పు, కబుర్లు చెప్పు. బంటి ఆ విషయం. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు బంటిని తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి.
ఆహా అలాగా, అంటే గొడవ భోజనానికి ముందే జరిగిందన్నమాట. అప్పటికి మీరు భోంచేశారా లేదా? అంటే మిమ్మల్ని కొట్టిన వాడు భోంచేశాడన్నమాట, అందుకే అంత బలంగా కొట్టగలిగాడు. లాయర్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, ఇప్పుడే టిఫిన్ చేసి కూర్చున్నారు. సరే సరే, రేపు మీరు టిఫిన్ చేసి బయలుదేరండి, భోజనం వేళ వరకు మాట్లాడుకోవచ్చు. హలో మధు గారు, రండి రండి. వచ్చేసారా? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏది, బంటి గురించేనా? అవును, నేను ఇప్పుడే రిచర్డ్స్ బారిని చూసి వస్తున్నాను. ఆవిడ భోంచేసిందా? కొంచెం సీరియస్గా వినండి. నేను బంటి ఆవిడని చూడడానికి వెళ్ళాం. బంటిని చూడగానే ఆవిడలో వచ్చిన మార్పు చూస్తే రిచర్డ్స్ చెప్పేది నిజం అనిపిస్తుంది. రిచర్డ్స్ చెప్పేది నిజమైనా, అలెక్స్ చెప్పింది అబద్ధమైనా, మీరు మాత్రం ఆ పిల్లని మీ దగ్గర ఉంచుకోండి. ఆ అమ్మాయి మీ ఆవిడకి బాగా దగ్గరైంది కదా? అవును నిజమే. నిజమేమిటండి, మీరు ఆ పిల్లని రిచర్డ్స్ గొప్ప చెప్పినట్లయితే మీ భార్య తలడిల్లిపోదు. అందుచేత మీరు పెళ్లి భోజనం చేసిన వాళ్ళగా హాయిగా గురిపెట్టి నిద్రపోండి. అంతే, దట్స్ ఆల్. వెళ్ళండి వెళ్ళండి. కానీ ఎందుకు ఆవిడని చూస్తే ఓకే. వినాయకం, వస్తున్నానండి. ఒక ఇంపార్టెంట్ కేసు గురించి బాగా ఆలోచించి అలసిపోయాను రా. అర్జెంట్ గా ఎలుగుబంటి మాసం పడరా. సరిగ్గా నేను ఇప్పుడు అదే తినొస్తున్నానండి అయ్యా. అది తిన్నావా? నీకు అందుబాటులో లేని ఏదైనా ఒక కూర గురించి చెప్పాలని ఉర్రూతలుగా ఆ పేరు చెప్పాను రా. అదెక్కడ దొరికిందిరా నీకు? మన ఊరికో సర్కస్ కంపెనీ వచ్చింది కదండి, అందులో ఎలుగుబంటి చచ్చిపోయింది. కిలోల లెక్కన మాంసం అమ్ముతా ఉంటే 3 కిలోలు కొన్నానండి. సరిపోయిందా? సరిగ్గా సరిపోయిందండి. వెళ్ళి పులి మాంసం పట్టరా. వెళ్ళి పులి మాంసం పట్టరా. పులి మాంసమే కదండి, క్షణంలో తెస్తానండి. మమ్మీ 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 మమ్మీ, ఇందాక నేను పిచ్చిదాన్ని చూశాను. కళ్ళు ఇలా పెట్టుకొని జుట్టంతా ఇలా వేసుకొని. నాకు తెలుసమ్మా, డాడీ నాతో చెప్పి నిన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఆవిడ పిచ్చిది కాదమ్మా, చాలా మంచిది తెలుసా. కానీ ఆ పిచ్చిది. నువ్వు వెళ్ళి నైట్ గౌన్ తొడిగేసుకునిరా. నీకో మంచి కథ చెప్తాను, ఎవ్వరికి చెప్పను కదా. అలాగే మమ్మీ. వెళ్ళు 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 వెళ్ళు. ఇంకా ఆ విషయం ఆలోచిస్తున్నారా? అది మర్చిపోయినా మీరు మర్చిపోయేలా లేరే. అరుణ, రేపు మన ఇష్టంతకు వెళ్ళొద్దామా? దేనికి? ఊరికే, జస్ట్ ఫర్ చేంజ్. అలాగే వెళ్దాంలేండి. అరుణ, నీకు విషయం చెప్పాలి. ఏమిటిది? అది ఇందాక మేము వెళ్ళింది ఎక్కడికో కాదు, బంటి తల్లి దగ్గరికి. బంటికి తల్లి? అవునన్నా, ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డ తనకు కావాలంటుంది. మనం ఆవిడకి బంటిని చెక్ తప్పదు. అన్నా అన్నా అన్నా, ఏమిటండి అంత పరధ్యానంగా ఉన్నారు? ఏం లేదు అన్నా, ఏం లేదు. లైట్లు అలా వెలుగుతూనే ఉన్నాయి. ఓ యదే మౌనం నిధే శోకం, ఇదే నా జన్మగీతం. యదే మౌనం నిధే శోకం, ఇదే నా జన్మగీతం. జ్వలించే మూల బాధల్లో ముగింపే గాథల్లో, ఇలాగే మూగనైతే నాకు వరమదే జీవితాలు. యదే మౌనం ఇదే శోకం, ఇదే నా జన్మగీతం. ఒడిలో పెంచిన మమతే వెలిగే దీపమై, కొలిసి దాచిన నిజమే మిగిలే
హృదయాలే పావుల సమాధానాలు లేని ప్రశ్నలివి కదా జీవితాన ఎదే మౌనం ఇదే శోకం ఇదే నా జన్మ గీతం ఏమిటండి మీరు మానేసి చాలా కాలం అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకండి ఇది? అది నీతో విషయం చెప్పాలని 2-3 రోజులుగా ప్రయత్నిస్తున్నాను, కానీ ధైర్యం చాలటం లేదు. అందుకే ఏ అరమరికలు లేకుండా నీతో మనసు మాట్లాడాలని ఇది తీసుకుంటున్నాను. ఏమిటది చెప్పండి. ఇంతకు ముందు ఎవరో చెప్పని కథ నీకు చెప్తానని బంటితో అన్నావు, గుర్తుందా? నేను చెప్పబోయేది అటువంటి కథ అన్నా. ఆ దేవుడు రాసిన వింత రాతల కథ. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. రాత్రి బంటి ఓ పిచ్చిదాన్ని చూశానని చెప్పింది కదూ? అవును. ఆ పిచ్చిదలు ఎవరో కాదు, బంటి కన్న తల్లి. ఇప్పుడు నేనేం చేయాలని మీ ఉద్దేశం? అది నేనేం చెప్పనరునా? చెప్పండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మేరీ పిచ్చిని తగ్గించి ఆమెను మామూలు మనిషిని చేయగల శక్తి ఒక్కదానికే ఉంది. అది బంటి. ఏమిటిది? ఎందుకు పాపం? ఇప్పుడు నేనేమన్నానని? అరుణా, అరుణా, ప్లీజ్ బాధపడకు, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు కథంతా నాకెందుకు చెప్పారు? నాకేదైనా బాధ అనిపిస్తే నీతో కాక ఇంకెవరితో చెప్పుకోగలను అరుణా. ఇంకేం మాట్లాడకండి, నాకు తెలుసు మీ మనసులో ఏదో దురాలోచన ఉంది. అరుణా, ఏమిటో మాట్లాడేది? జరిగింది చెప్పానే తప్ప నేనేం తప్పు చేశానని? నాకు నా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. వాటి గురించి మన ఇద్దరం ఆలోచించి ఒక నిర్ణయం మీరు తీసేసుకున్నారుగా, ఇంకా నాతో పని ఉంది. ఆవిడ పిచ్చి కుదిర్చే శక్తి బంటికి మాత్రం ఉందన్నారుగా, అన్నారా లేదా? ఎందుకండి ఎందుకు ఇలా చేశారు? చచ్చిన సింధుతో పాటే సగం చచ్చి కట్టెలా బతుకుతున్న నా కట్టి ముందుకు ఓ పిల్లని ఎందుకు తెచ్చి నాలో ఆశలు పెంచారు? దాని తోటితే లోకాన్ని నమ్మి బ్రతుకుతున్నారే, ఇప్పుడు దాన్ని దూరం చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరెవరి భార్యనో చూడడానికి వెళ్తూ బంటిని తీసుకెళ్తున్నారని నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? కానీ దాన్ని ఎందుకు దాచారు? ఎందుకు చేశారండి ఇదంతా? అక్షరం అబద్ధం లేకుండా నిజం చెప్తున్నాను. కావాలని నీ దగ్గర ఏది దాచలేదు అరుణా. అతను ఎవరు వచ్చాడు, ఏదో చెప్పాడు. అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం బంటిని అక్కడికి తీసుకెళ్ళాను. కానీ నేను అక్కడ తెలుసుకున్న నిజాన్ని నీకెలా చెప్పాలా అని రాత్రంతా నరకయాతన పడ్డాను. చివరికి ఇప్పుడు మనసు రాయి చేసుకుని జరిగింది చెప్పాను. జరిగింది ఇదే అరుణా. జరిగింది ఏమిటని కాదు, జరగబోయేది ఏమిటని. బంటిని వాళ్ళకి ఇచ్చేస్తారా? మీ ఇష్టం, ఇచ్చేయండి. నన్ను ఇంకోసారి చంపండి. ఈసారి కట్టెలోకి చేర్చేయండి. ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను. అన్నా, బంటి మన ఇంటి దీపం, మన కంటి వెలుగు. అది లేకుండా మనకు బతుకులేదు. అందుకే బంటి, నువ్వు, నేను రేపే ఊరి నుంచి వెళ్ళిపోదాం. మనం ఎవరికి కనిపించిన చోటుకి వెళ్ళిపోదాం. అవునన్నా, నిజం చెప్తున్నాను. ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ ఆస్తి ఏమీ మనకొద్దు. బంటి మన దగ్గర ఉంటే చాలు. అదే మన కోట్ల ఆస్తి. రేపే మనం ముగ్గురు ఎటైనా వెళ్ళిపోదాం. ఒట్టేసి చెప్పండి. ప్రామిస్. తెల్లవారుగానే బయలుదేరదాం. మనం ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఊరెళ్తున్నావమ్మా. నా పెట్టి కూడా సర్దుకోనా? నీ పెట్టి లేకుండానా? సర్దుకో.
యశోదకి పట్టని దుర్గతి పెంచిన ప్రేమకు పడుతుందా? పేగు తెగిన ఆ దేవకి ఒడిలో ప్రేమకు దీపం పెడుతుందా? మనసుకు పడ్డది మాయని శిక్ష, మమకారానికి అగ్ని పరీక్ష. కడలిని చేరని నదిలోనా తీరాలికపై కలిసేనా కలయేనా? విధివో గాయమై తగిలే వేళలో ఎదలో నిట్టూర్పు, ఎవరికి ఎవరు ఓదార్పు? జో జో జో. డాడీ నా డ్రెస్ బాగుందా? బాగుందమ్మా. కేసివ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. నిద్ర వస్తుంది డాడీ. పడుకోమ్మా. అరే అరుణా, ఇదేమిటి ఇటెక్కడికి? హాస్పిటల్కి. ఎందుకు? మన పాప కన్న తల్లిని చూడ్డానికి. ఆవిడ ఇప్పుడు చూడడం ఎందుకు? ఏం లేదు, మనం ఈ ఊరదిలో వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా మళ్ళీ ఆవిడని చూడలేం కదా. మన సింధు లేదని తిరిగి రాదని తెలిసినా కూడా దాన్ని మర్చిపోలేక ఇన్నాళ్లుగా నేనెంత నరకయాతన అనుభవించానో నాకు బాగా గుర్తుందండి. ఆరోగ్యంగా పెరుగుతున్న బిడ్డ తన కంటపడకుండా తన నుంచి దూరంగా ఉంటుందంటే ఆ కన్న తల్లి ఎంత విలువెల్లాడిపోతుందో. అందుకే ఒక్కసారి ఆవిడ చూడాలనిపిస్తుంది. సరే, నీ ఇష్టం. మీరు జీపుని రివర్స్ చేసి ఉంచండి, మేము ఎప్పుడే వచ్చేస్తాం. బంటి కూడా ఎందుకు? మనం చాలా దూరం వెళ్తున్నాం కదండి. ఈ జీవితంలో ఆ తల్లి తన బిడ్డను చూసుకోలేదు, అందుకే ఒకసారి బంటిని ఆవిడకి చూపించి వెనక్కి తెచ్చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? బంటిని చూడగానే ఆవిడ రెచ్చిపోయి దూరం నుంచి చూసి వచ్చేస్తానండి, ప్రామిస్. కానీ ఆవిడ ప్లీజ్. సరే, త్వరగా వచ్చేయండి. నా పాప నాకివ్వు. బంటి చేరవలసిన చోటుకు చేరుకుంది. అంటే ఆ పిచ్చిదాని దగ్గర? పిచ్చిదైనా వేరేదైనా అమ్మ అమ్మేనండి. బంటి కన్నతలోడిలో క్షేమంగా ఉంది. పదండి. అరుణా, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? ఆ పిచ్చిది మన పసిపిల్లని చంపేస్తుంది. సృష్టిలో పశువు పక్షి ఏ ప్రాణి తన బిడ్డను చంపుకోదండి. ఆవిడ బంటిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. తన బిడ్డ తన దగ్గరికి చేరడంతో ఆవిడికి మతిస్థిమితం ఏర్పడుతుంది. 4 రోజుల్లో మామూలు మనిషి అవుతుంది. నిజం. అరుణా, నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు. బంటి లేకుండా నువ్వు బతకగలవా? నాకు తెలుసు అది నీ వల్ల కాని పని. అరుణా, బంటి దూరం అయిందన్న బాధతో బెంకతో నీ ఆరోగ్యం దెబ్బతింటే నేను భరించలేను. నాకు కావాల్సింది పిల్లలు కాదు, నువ్వు నీ క్షేమం. బంటిని అనాథాశ్రమం తెచ్చింది నీ ఆనందం కోసమే తప్ప
నేను తండ్రిని అనిపించుకోవాలని ఆశతో మాత్రం కాదు. బంటి లేదని ఇక మన దగ్గరకు రాదని కుమిలిపోతూ నువ్వు మానసికంగా దెబ్బతింటే నేను నేను ఏమండి, మన కళ్ళ ముందు బిడ్డ లేదన్న బాధ కంటే బిడ్డని కన్నతల్లి ఒడిలోకి చేర్చానన్న ఆనందం 1000 రెట్లు గొప్పదండి. బంటి లేదని ఇక జీవితంలో ఎన్నడూ బాధపడ్ను. ఆ తల్లి ఆనందాన్ని తలుచుకుంటూ నేను సంతోషంగా బ్రతుకుతానండి. కానీ అరుణ, వద్దండి, ఈ విషయంలో మీరు ఇంకొక మాట మాట్లాడితే నా మీదొట్టు. పదండి. డాక్టర్ డాక్టర్ మేరీ మేరీ ప్లీజ్ పాపని మేరీ కూల్ డౌన్ మేరీ మేరీ ప్లీజ్ ఇక లాభం లేదు, పిచ్చి బాగా ముదిరిపోయింది. సపరేట్ సెల్లోకి మార్చాలి. ప్లీజ్ మేరీ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బంటి, బంటి, ఎంత గండం తప్పిందమ్మా. మమ్మీ, డాడీ, నాకు మీరే కావాలి. మీతోనే ఉంటాను. మనం విప్పలేకపోయిన ఈ చిక్కుముడిని ఆ దేవుడే విప్పేశాడు. రిచర్డ్స్, అవును మిస్టర్ మధు, ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనంత త్యాగాన్ని మీ దంపతులు చేశారు. కానీ ఈ త్యాగాన్ని ఆ దేవుడు కూడా అంగీకరించలేకపోయాడు. అందుకే బంటిని మీతోనే చేర్చాడు. అసలు ఏం జరిగింది రిచర్డ్స్? తన బిడ్డ శాశ్వతంగా తన దగ్గరే ఉండబోతుందన్న ఆనందాన్ని ఆ పిచ్చి గుండె తట్టుకోలేకపోయింది. మేరీ, మధు, షీజ్ నో మోర్. ఆ దేవుడు తను తీసుకెళ్ళిపోయాడు. ఎనీవే, బంటీకి మీ బిడ్డ మీ జీవితాల్లో వెళ్తూ నిండుతుందన్న ఆనందం మేరీ నాకు ఇస్తుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ బై సిస్టర్. గుడ్ బై బంటి. గుడ్ బై మిస్టర్ మాధవ్. చిట్టి పొట్టి చిట్టమ్మ ఆపే మా ప్రాణం, ఆడే పాడే బుద్ధమ్మ, ఆపే మా దీపం. అల్లారు ముద్దమ్మ అందాల మాబమ్మ, అల్లారు ముద్దమ్మ అందాల మాబమ్మ. చిట్టి పొట్టి చిట్టమ్మ
పాపే మా ప్రాణం పాడే పాడే బుద్ధమ్మ పాపే మా దీపం